ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/3/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళపక్షము, అమావాస్య సాయంకాలం 4:25 వరకు ఉండి తదుపరి శుద్ధ పాడ్యమి అంటే మనకి విశ్వావసునామ సంవత్సర శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయంతో పాడ్యం ఉంది కాబట్టి రేపే ఉగాది అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఉత్తరాభాద నక్షత్రం రాత్రి 7:24 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:08 నుంచి 4:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:53 వరకు, వర్జము ఉదయం 6:37 నుంచి 8:02 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 5:59 వర్జం ప్రారంభమై రేపు సూర్యోదయం అనంతరం కూడా వర్జ వ్యాప్తి. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:16కి, సూర్యాస్తమయం 6:25కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా సానుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము. ఉద్యోగంలో కూడా పదోన్నతులు కానీ, అనుకున్న చోటికి బదిలీలు కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, వార్షిక పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వృత్తిరీత్యా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం. కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడేటువంటి అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు కానీ, షష్ఠి పూర్తి కానీ, బారసాల మహోత్సవం కానీ లాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభవంతమైన శుభస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు. మంచి శుభకరమైనటువంటి వస్తువులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా సానుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. తీర్థయాత్ర కూడా ప్రయాణం చేయవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగము, ఆర్థిక లాభాలు, అప్పుల బాధల నుంచి విముక్తులే అవకాశం, మంచి సహాయ సహకారాలు అందుకునే అవకాశం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేగలిగే అవకాశం, కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తిలో లాభాలు పొందుకోవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం, సోదరుల మధ్య మైత్రి కూడా బాగా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల
విదేశాలకు వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి మంచి ఆలోచన విధానం ఉంది. కాకపోతే తొందరపాటుతనము, అనవసర వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కనుక ఆ విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా చాలా మంచి సౌలభ్యవంతమైన శుభజీవనం. ఆర్థిక లావాదేవీలు లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలియిక, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కొత్త వస్తువుల్ని తప్పక కొనుగోలు చేసే అవకాశాలు. ఈరోజు చాలా ఆహ్లాదకరమైన విషయాలని, తొందరపాటుతనం, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకపోవడం మంచిది. మద్యపానం చేయవలసి చేసిన వాడి బండి ఎక్కకండి, అది ప్రమాదం కలిగించే అవకాశం. ఈ రాశి వారికి ఇంత సానుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన వ్యాపార లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికుల అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా బాగుండబోతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి. రైతులకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్ర లాభం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన శుభస్థితి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య సఖ్యత, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్టయోగం. రాజకీయ నాయకులకి లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం. మంచి గౌరవ మర్యాదలకి లోటు ఉండదన్న విషయాన్ని గుర్తించండి. ఇంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి అదృష్ట యోగమే వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభదాయకమైన స్థితి రాణింపు, ఉద్యోగంలో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ అధికారులకి పదోన్నతులు పొందుకునే అవకాశం. ఇచ్చిన ధనం తిరిగి రావడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. స్వర్ణకార వ్యాపారం ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం లేదా అధికమైనటువంటి కాంట్రాక్టులు పొందుకునే అవకాశం కనపడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపార లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగము. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా చాలా సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగం. యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తులారాశి వారికి కూడా మంచి మాట తీరు, వ్యవహార శైలి, మానసికమైనటువంటి స్థైర్యత్వాన్ని పొందుకోవడం, దానివల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకున్న పనిని సమయానుకూలం పూర్తి చేసుకోవడం, పిల్లల వల్ల గౌరవము, పిల్లలతోటి మీకు ఆనందం, సంతానం లేని వారికి సంతాన వార్త, కృత్రిమ సహజ సంతాన వార్త పొందుకోవచ్చును. అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవ్వడం, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రుల సమాగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లెల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, రైతన్నలకి, పువ్వులు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో వ్యాపారం చేసే వారికి అంటే కాంట్రాక్టర్లకి మంచి లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా మంచి శుభయోగాలే కనబడుతున్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద యోగం, సంతాన యోగం, వైవాహిక జీవనం, భార్యాభర్తల మైత్రి, ప్రేయసిప్రిలు ఒకటవడం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలంగా ఉండబోతోంది. తప్పకుండా మీ ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పెద్దల మాట వినడం, అనుకున్న పని సాధించుకోవడం, అవసరార్థం ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం వరకు బాగులేదు. మధ్యాహ్నం తదుపరి మీకు లాభాలు. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా మధ్యాహ్నం తర్వాతనే మీకు లాభం. ముందుగా మీకు అటువంటి శుభయోగాలు కనిపించట్లేదు. వాహన ప్రమాదం పొంచి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకి సాయంత్రం సమయంలోనే కళా ప్రదర్శన ఉంటుంది కాబట్టి అనుకూలం ఉంటుంది. బట్ క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్స్ చేసే వారికి తప్పకుండా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. ఉదయం పూట ఉదయపు నడకకి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దొంగల వల్ల ఇబ్బంది కలగవచ్చును, జాగ్రత్త. లేదా ఈ పశువుల వల్ల కానీ, లేదా కుక్కల వల్ల కానీ, వాటి వల్ల కూడా మీకు, వీధి శునకాల వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో పరిహాస సంభాషణ మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. జుగుప్సాకరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకూడదు. మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. మధ్యాహ్నం వరకు భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అలాగే హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. విద్యార్థికి ఉదయం పూట పరీక్షలు ఉంటే సమయ పాలన, ఏకాగ్రత, అలాగే పెద్దలు చెప్పిన మాట వింటేనే మీకు లాభదాయకం ఉంటుంది. లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉంది. అనేక రకాల ఇబ్బందులు కూడా ఉదయం పూట ఉన్నాయి. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మధ్యాహ్నం తదుపరి లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగాలు. మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి లాభం, అదృష్ట యోగము, అత్యంత ధనయోగం. లాటరీ లెవెల్ జూదం వల్ల వీరికి మంచి లాభం వస్తుంది. మేబీ మీకు దుబాయ్ లాటరీ తగలవచ్చు, లేదా లండన్ లాటరీ తగలవచ్చు. ఏదైనా సరే ఆకస్మికమైనటువంటి ఎక్కువ మొత్తంలో ధనం వచ్చే అవకాశం. అంటే నాకు కామెంట్ చేయకండి, మీరు ధనం కనుక రాకపోతే నీ సంగతి చూస్తాం, అన్ని ఫేక్ అనే వ్యక్తులు ఉంటారు. అంటే
ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచార ఫలితాలన్నీ కూడా 40 to 50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మజాతక ఫలితాలని 90% వరకు మాత్రమే మీరు నమ్మే ప్రయత్నించండి. జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ఈ విధంగా మీరు ప్రయాణం చేస్తే అంటే సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి అవకాశం బలంగా ఉంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఆనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలోను లాభాలు పొందుకునే అవకాశం ఉంది. శత్రునాశనం, మిత్రలాభం, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. అలాగే మత్స్యకారులు కూడా మత్స్య సంపద, రొజులు, చేపలు చెల్లె వారికి అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఉద్యోగము లేని వ్యక్తులకి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం. మాట తీరుతోనే అందరిని ఆకట్టుకోగలిగే అవకాశం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలియక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే రుణ విమోచనం, రోగనాశనం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాల పరంపర, శుభకరమైన వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసాధన పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. చాలా మంచి ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొజులు, చేపలు చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, ఆనంద, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, రుణ విమోచన, రోగనాశన, సంతాన శుభయోగాలు పొందుకోగలిగే మంచి రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఈ రోజు మొత్తంలో బాగాలేనటువంటి రాశి మీనరాశి మాత్రం. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన అప్పులు చేసినా, అప్పులు ఇచ్చినా ప్రమాదకరంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, కళాకారులకి, క్రీడాకారులకి నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టదాయకమైన స్థితి. రైతులకి పంట నష్టం, పూలు, పళ్ళు పండించే వారికి ఇబ్బందులు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, తూనికలు, కొలతల శాఖ వారి మీ వ్యవస్థల్ని మూసివేసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మత్స్యకారులకు కూడా ప్రమాదం, సముద్రంలోకి వెళ్లకూడదు, ఇబ్బంది కలిగే సూచనలు, ఆటుపోట్ల వల్ల ప్రమాదం పొందుకుంటారు. రొజలు, చేపలు చెల్ల వారికి నష్టం కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టాలు. లేనిపోని అనవసరపు రాద్ధాంత వ్యవహారం, కుటుంబ పరిస్థితి చికా కలిగించడం, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు విభేదాలు ఇబ్బంది కలిగించవచ్చును. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఎవరికైనా నీళ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి
ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 2 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.